పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పూర్ నరేందర్ రెడ్డికి మంచి స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెన్మాబొజ్జు, జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే వృధా అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. మరి మన మంచిర్యాల జిల్లా, ఇటు నిర్మల్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లా కింద వచ్చేటువంటి ఖానాపురం నియోజకవర్గంలో జన్నారంలో మా సోదరుడు విడంబొజ్జు గారి స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పట్టభద్రుల మండలి ఎన్నికల కోసం మా అభ్యర్థిని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అదే విధంగా మరి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న సందర్భంగా యువత కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మరి మన నరేందర్ రెడ్డి గారికి, పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి 2వ గుర్తు పైన 1వ నెంబర్ వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇలా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, అటు నిలబడ్డటువంటి బీజేపీ 8 ఎంపీ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది ఏంది? ఇదే ఇక్కడ ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గమే చూద్దాం. మా ఎమ్మెల్యే గారు ఏమేమి డెవలప్ చేస్తున్నారు, అటు ఎంపీ గారు ఏమేమి చేస్తున్నారో ఒక్కసారి చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి మోడీ ప్రభుత్వం 200 ఓట్లు కూడా మా జిల్లాకు ఇయ్యనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మనం ఈ రోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మరి ఈ రోజు 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇవాళ ప్రజల మనిషిగా మళ్ళా యొక్క మరి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు బలంగా యువతకు, ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా పనిచేసేటువంటి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం.